హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. మీకు ఒక వ్యక్తులు పరిచయం చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం పురోహితుల పరీక్షలు అంటే మీరు ఆశ్చర్యపోతారేమో అనుకుంటా, కానీ వాళ్ళ పురోహితుల పరీక్షలు కండక్ట్ చేశారు, చేస్తూనే ఉంటున్నారు, మళ్ళీ చేస్తారట. అసలు పురోహితులు సంఘం గౌరవ అధ్యక్షులు ఉన్నారు, అలాగే సెక్రటరీ ఉన్నారు. వీళ్ళు అడిగి తెలుసుకుందాం. పురోహితుల పరీక్షలు చేస్తారా నిజంగానే? శ్రీ గురుభ్యో నమ, శ్రీమాత్రే నమ. నా పేరు సుదర్శనం దుర్గబాబు. ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను నేను. మనకి పురోహితులకి పరీక్షలు ఉంటాయా అంటే తప్పనిసరిగా ఉంటాయి. ఎందుచేత అంటే ఈవేళ పురోహిత సమాఖ్యలో మనం ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ ఐడెంటిటీ కార్డును ఉపయోగించుకుని వారు అనేక కార్యక్రమాలు చేసే సందర్భాలు మనకి కరోనా సమయంలో కూడా పురోహితులు వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళాలంటే కొన్ని సందర్భాల్లో పోలీసులు బయటికి వెళ్లకుండా ఆపడము, అలాగే కొన్ని నిరోధించడం చేసేవారు. అయితే మనకి పురోహిత్యం చేసేటువంటి వాళ్ళు కేవలము దీని మీదే జీవనం, వేరేటువంటి ఆధారము రెండవది చేసేటువంటి అవకాశము పురోహితులకు ఉండదు. అందుచేత ఏమిటంటే ఆ సమయంలో మేము ఇచ్చినటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ కార్డులు పోలీసు వారికి చూపించి వారు ప్రయాణం చేయడానికి మంచి సులభంగా ఉండేదన్నమాట. ఆ విధంగా ఎంతోమంది లబ్ధి పొందినటువంటి వారు ఈ పురోహిత సమాఖ్యలో మనకి ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలకి కూడా మొత్తం మీద కలిపి మనకి 2,20,000 మంది పురోహితులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలకు 2,20,000 మంది పురోహితులు ఉన్నారు. ఈ 2,20,000 మందిలో 20,000 మంది దీంట్లో మనకి మెంబర్స్ గాను, ప్రెసిడెంట్లు గాను, సెక్రటరీలు గాను ఒక 20,000 మంది వరకు ఉన్నారన్నమాట. వీరందరికీ కూడా మనం ఇచ్చేటువంటి ఈ స్మార్త విద్వత్ మహాసభ అనేటువంటి ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో కొంతమంది మనకి గవర్నమెంట్ వారి తరపు నుంచి కూడా కొంతమంది పరీక్షాధికారులను తీసుకువచ్చి వారి ద్వారా మనము పరీక్షలు నిర్వహణ చేస్తున్నాం. ఆ పరీక్ష నిర్వహణ చేసినప్పుడు వారికి దాంట్లో ప్రధానంగా వారికి 3 రకాలుగా విభజన చేసి దాంట్లో సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటాం అండి. ఇప్పటివరకు ఎన్ని పరీక్షా కేంద్రాలు కండక్ట్ చేశారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది ఉత్తీర్ణ చెందారు, దీంట్లో కూడా ఫెయిల్ అయితే ఏం చేయాలి? ఇప్పుడు మనకి మొదటిగా అన్నవరంలో చేసామండి. సుమారుగా అక్కడ మనకి ఒక 600 మంది వరకు ఆ కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది. 600 మందిలో సుమారుగా 450 నుంచి 500 వరకు ఉత్తీర్ణత చెందారు. వాళ్ళకి ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి అని చెప్పి ఉంటుందన్నమాట. ఆ విధంగా వారికి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మనకి పెద్ద తిరుపతిలో చేసాం. పెద్ద తిరుపతిలో కూడా చాలా విశేషంగా స్పందన జరిగింది. అక్కడ కూడా సుమారుగా 1000 మంది వచ్చారు అక్కడ పరీక్షకి హాజరైన వారు. అక్కడ కూడా తిరుమల వేదిక యూనివర్సిటీ నుంచి, ఆగం పాఠశాల నుంచి కూడా ఉపాధ్యాయులు రావటము, ఆ ఉపాధ్యాయులు వచ్చి మనకి పరీక్షాధికారిగా రావడం కూడా జరిగింది. వారి యొక్క సంతకాలతో కూడా సర్టిఫికేట్స్ ఇచ్చడం జరిగింది. ఆ తదుపరి విజయవాడలో ఒకటి చేశాము. విజయవాడ పరీక్షా కేంద్రంలో కూడా సుమారుగా అక్కడ 800 మంది వరకు వచ్చారు. వారు వచ్చినట్టు వారందరికీ కూడా మేము సంఘం తరపు నుంచి ఎవరి దగ్గర ఎటువంటి రుసుము వసూలు చేయకుండా విద్యార్థుల దగ్గర సంఘం తరపు నుంచే మేము వారికి వచ్చినట్టు వాళ్ళకి ఉచిత వసతి, భోజన సౌకర్యం, అల్పాహారం ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాము ఆ 2 రోజులు కూడా. అదేవిధంగా ఈసారి మనకి రాష్ట్రానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నటువంటి యామజల నరసింహమూర్తి గారి యొక్క గ్రామమైనటువంటి భీమవరంలో మనం భారీ స్థాయిలో అంటే రాష్ట్రం 26 జిల్లాల నుంచి కూడా అంటే ఇప్పటివరకు కూడా అక్కడ జిల్లా, ఆ జిల్లా, ఈ జిల్లాలో 4-5 జిల్లాలు కలిపి పెడుతూ ఉన్నాము. అలాగే ఈసారి అంటే అక్టోబర్ 27వ తారీఖున రాష్ట్రం మొత్తం అంటే 26 జిల్లాల వాళ్ళు కూడా భీమవరంలో వచ్చేటువంటి విధంగా ఆ వచ్చిన వారికి 3,000 మంది సుమారుగా అంచనా వేస్తున్నాం. ఆ 3,000 మంది కూడా వారికి వచ్చిన వారికి ఉచితంగా వసతి, వారికి భోజన సదుపాయాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి దానిలో కూడా ఉత్తీర్ణ చెందిన వారందరికీ కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి యొక్క సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్స్ అనుసరించి చాలామంది వాటి మీద లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా విదేశయానం చేసిన వాళ్ళు కూడా ఇవాళ విదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళకి ఏమిటనే సర్టిఫికేట్ అంటే మనకి పురోహిత సమాఖ్య తరపు నుంచి మనం ఇచ్చినట్టు పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ విద్వత్ మహాసభలో పాల్గొన్న వారికి ఆ పరీక్ష సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఇవాళ అర్చకత్వం చేసేటువంటి వాళ్ళని, పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు కానీ అన్ని దేశాల్లోనే ఉన్నారు ఇవాళ. అదే అటువంటి వైభవపేతమైనటువంటి కార్యక్రమం. దీన్ని కూడా ప్రభుత్వం కులవృత్తిగా గుర్తించాలని మాకు గౌరవాధ్యక్షులు చేసే పోరాటంలో మనకి చివరి స్థానానికి వచ్చాం మేము. అంచేత ఇది ఖచ్చితంగా ఈ పౌరోహిత్యం కులవృత్తిగా గుర్తించబడి అన్ని కులాలకి కూడా ఏ విధమైనటువంటి గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా పురోహితులు కూడా వర్తించేటువంటి విధంగా దీన్ని చాలా విశేషంగా కృషి చేస్తున్నారు అందరూ కూడా. దాంట్లో ప్రధానంగా మా గౌరవాధ్యక్షుడు ముమ్మాటికి చెప్పాలి. ఎందుచేతంటే వారి కృషి అనేక రకాలుగా ఏంటంటే రాత్రి పగలనే భేదం లేకుండా ప్రస్తుత గవర్నమెంట్ కూడా అనేక రకాల వినతిపత్రాలు ఇస్తూ తరచుగా పెడుతున్నారు. దానిలో భాగంగా ఏమిటంటే ఈవేళ మనకి భువనేశ్వరి పీఠంలో కూడా పురోహిత సమాఖ్య తరపు నుంచి మే అందరం కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో
మనకి స్వామివారి యొక్క విశేషం మాకు గొప్పగా ఉంటుంది. ఎందుచేత అంటే ఆ కమలానంద భారతి వారు ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం వచ్చారో అనిపిస్తుంది. మేము అనేక పీఠాధిపతులతో తిరుగుతూ ఉంటాం. కానీ వీరితో ఉండేందుకు ఆ సాంగత్యం మాకు వేరే గొప్పగా ఉంటుందన్నమాట. అన్ని పీఠాల్లో ఉండేందుకు పీఠాధిపతి కంటే కూడా కమలానంద స్వామి వారు చాలా గొప్పగా దీనికోసం పోరాటం చేస్తున్నారు. అటువంటి మహానుభావులతోటి మేము కలిసి చేసేటువంటి ఈ తిరిగేటువంటి అదృష్టం మాకు కలిగింది. ఆ విశేషాన్ని వారి ద్వారా మేము పొందడం జరుగుతుంది. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. అయితే ఇప్పుడు జరిగేటటువంటి ఈ పురోహితుల పరీక్ష కేంద్రం చివరిగా భీమవరంలో జరుగుద్ది అంటున్నారు. ఈయనే బ్రాహ్మణ పురోహితుల సంఘం గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులైనటువంటి యామిజాల నరసింహమూర్తి గారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? ఎందుకు అసలు ఈ పురోహితుల పరీక్షలు పెట్టాలనిపించింది మీకు? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి. పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి. పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి. 13 కులాల కులవృత్తులు ఆయా కులాల వాళ్ళు కులవృత్తులు వదిలేస్తున్నారని ప్రభుత్వం ఆ కులవృత్తుల వారిని ప్రోత్సహిస్తూ చాలా చక్కగా అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తోంది. అయితే పౌరహిత్యం కూడా కులవృత్తి, బ్రాహ్మణ కులవృత్తి దగ్గర 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. పౌరహిత్యాన్ని కులవృత్తిగా గుర్తించాలని మేము పోరాటం చేస్తున్నాం. పురోహితులకు పరీక్షలు కావాలా? మీ ఇంట్లో శుభకార్యం చేయించాలి, మీ అమ్మాయి పెళ్లి చేయించాలి. ఆ పెళ్లి చేయించే బ్రాహ్మణుడికి పరిపూర్ణమైన మంత్రోచ్చారణ వచ్చా? ఎవరు వాళ్ళకి పరీక్ష పెట్టేది? ప్రభుత్వం పెడుతోందా? పెట్టట్లా. ప్రభుత్వం నుంచి ఈ పురోహిత్యానికి స్కూల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇక కనకదుర్గమ్మ దేవాలయం వాళ్ళు ఒక స్కూల్ రన్ చేస్తున్నారు. దాంట్లో ఒక 150-200 మంది పిల్లలు. అలాగే అన్నవరం దేవస్థానం వాళ్ళు ఒక స్కూలు రన్ చేస్తున్నారు. చిన్న తిరుపతి దేవస్థానంలో ఆగమ పాఠశాల. అది పౌరహిత్యానికంటూ ఒక ఇంజనీరింగ్ చదువుతుంటే ఇన్ని యూనివర్సిటీలు ఎందుకు, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు? రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు ఉంటే 5.5 కోట్ల మందిలో సుమారు 3 కోట్ల మంది హిందువులు ఉన్నారు అనుకుందాం. ఈ 3 కోట్ల మందికి కూడా ఇంటి పురోహితుడు కావాలిగా. మరి పురోహిత్యం ఎంతమంది ఉన్నారు? 2,20,000 మా సెక్రటరీ గారు చెప్పారు. మరి వీళ్ళందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలంటే, వీళ్ళందరినీ ప్రోత్సహించాలి అంటే వీళ్ళకు వచ్చిన విద్యని ఎవరు నేర్పుతున్నారు? వీళ్ళకి విద్య వారి తండ్రి నేర్పుతున్నారు, లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న గురువు ఎవరో నేర్పుతున్నారు. ఆ విద్యని ప్రోత్సహించుకుంటూ వీళ్ళందరూ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఒక్కొక్కసారి పరీక్ష పెట్టినప్పుడల్లా సుమారు 1,500 మంది పురోహితులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. చాలా అద్భుతంగా జరుగుతోంది. ప్రతి పురోహితుడు కూడా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్షని అభినందిస్తున్నారు. ఈ రాష్ట్రంలో 20,000 మంది పురోహిత బ్రాహ్మణులు ఉన్న ఏకైక పెద్ద కుల సంఘం బ్రాహ్మణ సంఘం ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష. ఈ పరీక్షల్లో సరే పాస్ అయిన వాళ్ళు ఎలాగో పురోహితుల కింద మీరు సర్టిఫై చేస్తున్నారు. ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? యాక్చువల్గా మీకు చిన్న విషయం చెప్పాలి. ఈ విద్యలో ఫెయిల్ అంటూ ఉండదండి. ఎందుకంటే కొంచెం గణపతి పూజ నేర్చుకొని ఆబ్దీక మంత్రం అంటాం. అంటే పితృకార్యాలు చేసిన సంవత్సరానికి ఒకసారి ఆబ్దీకం పెట్టిస్తుంటాం. చిన్న చిన్న మంత్రాలు అవన్నీ కూడా అవినా మినిమం వచ్చి ఉంటుంది. అట్లాగే పెద్ద పెద్ద దేవాలయాలు తీసుకోవద్దు, చిన్న దేవాలయాలు తీసుకుందాం. రోడ్డు పక్కన ఉన్న దేవాలయాలు శటకోపం పెట్టడానికి ఒక 2 నిమిషాలు చెప్పే మంత్రం, తీర్థం ఇచ్చేటప్పుడు 1 నిమిషం ఉన్న మంత్రం. ఆ కట్టు, బొట్టు, జుట్టు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆ మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉందనుకోండి, మరి దానికి జీవనాధారం, బ్రాహ్మణుడికి ఉన్న జీవనాధారం కులవృత్తి, పౌరహిత్యం. అందువల్ల 90% ఫెయిల్ అనేది ఉండదు. దీంట్లో ప్రవరాన్ అంటాం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరస భారవత్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్ర అపస్తంభ సూత్ర కృష్ణయజి శాఖాజాయి వెంకట లక్ష్మీ నరసింహమూర్తి శర్మన్ అభివాదయే. ఇది మినిమం చెప్పుకోగలిస్తే అది గంట మోగింది. కాస్త ఎవరో ఉద్యోగం ఇచ్చారు లేదు అని కాకుండా మన కులవృత్తిని మనం పోషించుకోవచ్చు. అయితే ఇన్ని యుగాల నుంచి ఈ కులవృత్తి ఉండి వీళ్ళకి గుర్తింపు లేదు, ప్రాధాన్యత లేదు. ఎంతో గొప్పగా విద్య నేర్చుకుంటున్నారు. ప్రభుత్వ సహకారం లేకపోయినా, పాఠశాల లేకపోయినా సరే ఎవరో ఒకళ్ళ దగ్గర దేహి అని అడిగి విద్య నేర్చుకుంటున్నారు కదా.
వీళ్ళకి కూడా మనం ప్రోత్సహించాలని చెప్పేసి ఈ పరీక్షలు పెట్టామండి. అద్భుతంగా జరుగుతున్నాయి. మరి ఐ డ్రీమ్స్ వాళ్ళు కూడా ఆ రోజు పరీక్షకి తప్పకుండా రావాలని చెప్పేసి మీకు కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తామండి డెఫినెట్గా ఇటువంటి కార్యక్రమాలను. ఎందుకంటే అందరికీ కూడా దైవభక్తిని ప్రసాదించే దాంట్లో ప్రధానమైన భూమిక పౌరోహితులు చేస్తారు. వారికి ఎప్పుడు కూడా ఐ డ్రీమ్స్ సహకరిస్తూనే ఉంటుంది. కెమెరా పర్సన్ విజయకృష్ణతో మోహన్, ఐ డ్రీమ్స్, గన్నవరం నుంచి.